ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది కేంద్రం. ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు న్యాయవాదులు. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. ఇక మరోవైపు ఇంటర్పోల్ ద్వారా నిందితులను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను రాజకీయ శనార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తనకు సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని మరో నిందితుడు శ్రవణ్ కోర్టును ఆశ్రయించాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పాస్పోర్ట్లను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది కేంద్రం. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దగ్గర పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు న్యాయవాదులు. ఇక కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. ఇక మరోవైపు ఇంటర్పోల్ ద్వారా నిందితులను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి ప్రభాకర్ రావును హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను రాజకీయ శనార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తనకు సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని మరో నిందితుడు శ్రవణ్ కోర్టును ఆశ్రయించాడు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లు సస్పెండ్ చేయడంపై అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. అటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు వీరిద్దరు కూడా కేసు తెరపైకి వచ్చినప్పటి నుండి కూడా దేశంలో లేకుండా ఇతర దేశాల్లో ఉండడము, ప్రభాకర్ రావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా యుఎస్ వెళ్లడము, దాని తర్వాత శ్రవణ్ రావు కూడా కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో దాని తర్వాత అందుబాటులో లేకుండా విదేశాల్లో ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. సో అప్పటి నుండి కూడా వాళ్ళిద్దరిని విచారించాలి అని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అందుబాటులోకి రాకపోవడము, ప్రభాకర్ రావు అనారోగ్యంగా ఉన్నాను, దానివల్లనే నేను విచారణకు హాజరు కాలేను అంటూ కూడా పలుమార్లు న్యాయస్థానానికి చెప్పిన విషయం తెలిసిందే. దాని తర్వాత పోలీసులు ఇటు చాలా సార్లు ఆ కేంద్ర హోంశాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖ దగ్గర కూడా చాలా వరకు సిఫార్సులు చేసిన క్రమంలో ప్రస్తుతము ఆ కేంద్రము అటు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు పాస్పోర్ట్లకు సంబంధించి సస్పెండ్ చేస్తూ ప్రస్తుతము ఆ నిర్ణయం తీసుకున్న మేజర్ అప్డేట్ ఈ కేసు సంబంధించి ప్రస్తుతము తెరపైకి వస్తుంది. ఇక ఈ కేసు విషయంలో పూర్తిగా కూడా ఇటు నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్లు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా విచారణలో భాగంగా ప్రభాకర్ రావు అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అతని కనుసరణలోనే ఆయన చెప్పిన విధంగానే ఇవన్నీ కూడా ట్యాపింగ్ పాల్పడ్డామంటూ కన్ఫెస్ చేసిన విషయం తెలిసింది. అయితే చివరిగా ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే ఖచ్చితంగా ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఏమేం జరిగింది, ఇంకెవరెవరు ఇందులో ఉన్నారు అనేది తెలియడంతో పాటు మొత్తము కర్త కర్మ క్రియ మొత్తం కూడా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావే అనేది పోలీసులు నిర్ధారించుకున్నారు. కాబట్టి అతన్ని ఎట్లాగైనా విచారించాలి అనేది పోలీసులు భావిస్తున్న క్రమంలో ప్రస్తుతము నిందితుల్లో ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరి పాస్పోర్ట్లను అయితే ప్రస్తుతం కేంద్రం రద్దు చేసింది. ఒకవైపు ప్రభాకర్ రావు ఆల్రెడీ అంటే ఈ కేసు తెరపైకి రాకముందే అమెరికాకి వెళ్ళాలని ప్లాన్ వేశాడు. సో అమెరికాకి వెళ్ళిన తర్వాత అటు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు అక్కడ ప్రభాకర్ రావు తన కుమారుడు కూడా అతనికి గ్రీన్ కార్డ్ సంబంధించి అప్లై చేసిన క్రమంలో ఇటీవల రీసెంట్ గా ప్రభాకర్ రావుకి యుఎస్ లో గ్రీన్ కార్డ్ కూడా మంజూరైంది. సో గ్రీన్ కార్డ్ మంజూరైన తర్వాత అతను ప్రస్తుతము యుఎస్ లోనే ఉన్నాడు. కానీ యుఎస్ నుండి అతన్ని తీసుకురావాలి అంటే రెడ్ కార్నర్ నోటీస్ సంబంధించి కూడా ఇష్యూ చేయాలని అధికారులు భావించిన క్రమంలో రెడ్ కార్నర్ నోటీస్ సంబంధించి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరిని కూడా ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్ లో విచారించాలని అధికారులు భావిస్తున్న క్రమంలో రెడ్ కార్నర్ నోటీస్ సంబంధించిన ప్రాసెస్ కూడా ఇంటర్పోల్ వద్ద ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే ఏ విధంగానైనా తీసుకొచ్చి విచారించాలి అని అయితే పోలీసులు భావిస్తున్నారు. సో ప్రస్తుతము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన పరిణామం అని చెప్పాలి. మేజర్ అప్డేట్ ఏంటి అంటే ఇద్దరు ఎవరైతే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు సంబంధించిన పాస్పోర్ట్ అని కేంద్రం రద్దు చేస్తూ ప్రస్తుతము నిర్ణయం తీసుకుంది. ఇంకా తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రెడ్ కార్నర్ నోటీస్ సంబంధించి ఇంటర్పోల్ వద్ద ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరిని కూడా పోలీసులు తీసుకొచ్చి విచారిస్తారా, ఏ విధమైన పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటాయనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికైతే ఇద్దరి పాస్పోర్ట్లు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు పాస్పోర్ట్లను రద్దు చేస్తూ మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకున్న మేజర్ అప్డేట్ మాత్రం ఈ కేసు ప్రస్తుతం నెలకొంది జ్యోతి.